ఎక్కువ ఎఫర్ట్ పిఠాపురం మీద, లేదంటే ఇంకా గెలుపు అవసరం ఇప్పుడు తెలిసి వచ్చిందా పవన్ కి? బేసిక్ గా అదేంటంటే కొన్ని ఇష్యూస్ ఈయనకి సినిమాల గురించినో సినిమా ఇష్యూస్ గురించినో మాట్లాడమంటే వేరు, లేదా ఏదన్నా నెగిటివ్ టాపిక్స్ మీద అంటే నెగిటివ్ కామెంట్స్ చేయమంటే చేయగలుగుతాడు. కానీ పాజిటివ్కి వచ్చేటప్పటికి కొంత కంపారిజన్ స్టేట్మెంట్లు తప్పించి సొంత కాన్సెప్ట్ ఉండవు వీళ్ళ లాంటి వాళ్ళకి. ఎందుకంటే దేశంలోనే నెంబర్ 1 చేస్తాను, ఏం చేస్తాం పిఠాపురంలో దేశంలో నెంబర్ 1? గుజరాత్ లో నరేంద్ర మోడీ అసెంబ్లీ నియోజకవర్గం ప్రపంచ నెంబర్ 1 అయిందా? దేశంలో నెంబర్ 1 అయిందా? ఒక నియోజకవర్గపు స్థాయి, అక్కడ ఉండేటువంటి సహజ వనరులు, అక్కడ ఉన్నటువంటి లెక్కలు బట్టి ఉంటది. పులివెందుల్లో తీసుకెళ్లేసి ఏం చేస్తాడు ఆయన? రోడ్లు వేయించుకుంటాడు. ఆయన నియోజకవర్గం వరకు రోడ్లు పూర్తిగా బాగున్నాయి. ఆయన నియోజకవర్గంలో ఇదివరకటి రోజుల్లో 3 లక్షలు 4 లక్షలు ఉండేది చీనీ తోటలెట్ అంటే, ఇవాళ 2-3 కోట్లకి వాల్యూ పెరిగింది. అదంతా ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు, మంచి నీళ్లు పోయించుకోవడం ఇట్లాంటి. కుప్పంలో చంద్రబాబు గారు వాటిట్లో ఒకప్పుడు అది పక్కా పల్లెటూరు, బాగా వెనుకబడిన ప్రాంతం. దాంతో పోల్చుకుంటే ఇప్పుడు రోడ్లు పడి ఉన్నాయి కొన్ని. అట్లాగే అక్కడ కొన్ని కట్టించారు. అంత మాత్రాన్ని అక్కడ అయిపోతుందా? అక్కడ పేదలందరూ ఒకసారి ధనవంతులు అయిపోతారా? పిఠాపురంలో ఆల్రెడీ రిచ్ ఉన్నారు ఎక్కువే, అక్కడ మిడిల్ క్లాస్ అబో మిడిల్ క్లాస్ ఎక్కువ. ఇంకా దాంట్లో ఇప్పుడు అంత విచిత్రం ఏంటంటే అలాంటి చోట మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లేదు, కట్టిస్తానంటున్నాడు. ఏం కట్టిస్తారు? ఇప్పటికీ ప్రైవేట్ హాస్పిటల్ ఉంటాయి, నాకు అది మల్టీ స్పెషాలిటీ ప్రైవేట్ హాస్పిటల్ ఉంటాయి. ఏం చెప్పినట్టు నాకు డాక్టర్లు తెలిసి వాళ్ళతో కట్టిస్తానంటే అది కొంత అవగాహన లేమి, నాకు అర్థమైంది. ఎందుకంటే ఫ్రీగా కట్టిస్తానంటే ఓకే, ఫ్రీగా గవర్నమెంట్ తరపున కట్టిస్తానంటే నాకు తెలిసిన డాక్టర్లు ఉన్నారు మల్టీ